ఇన్సైడర్ ట్రేడింగ్ ఈ మాట వింటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలే గుర్తొస్తాయి. ఇప్పుడు ఇది అమెరికాని కూడా వణికిస్తోంది. విదేశాలపై సుంకాలు విధించడం, మళ్ళీ వెనక్కి మరలడం. దీని వెనకాల ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యూహం ఉందని అంతర్జాతీయ మీడియా డొనాల్డ్ ట్రంప్ పైన కోడే కూస్తుంది. ఇందులో వాస్తవం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పని ఏంటి? ఒకసారి అంటే ఏప్రిల్ 2వ తేదీన సుంకాలు విధిస్తామనేటువంటి ప్రకటన చేసి 9వ తేదీని ముహూర్తంగా నిర్ణయించి చివరి నిమిషంలో యూటర్న్ తీసుకోవడానికి కారణం ఇన్సైడర్ ట్రేడింగేనా? ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్కు చెందినటువంటి సంస్థల షేర్ల విలువ అమాంతం పెరిగిపోయిందా? అసలు అంతర్జాతీయ మీడియా ఏం చెప్తుంది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ అందరూ ఎక్స్ ద్వారా అంటే ట్వీట్లు చేయడం ద్వారా అందరూ తమ మనసులోని భావాలు చెప్తే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ట్రూత్ సోషల్లో తనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో ఇది డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ అకౌంట్. ఇందులో నిన్న అంటే ఏ రోజు నుంచి అయితే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయనేటువంటి డెడ్ లైన్ విధించారో ఆ రోజు చేసినటువంటి ప్రకటన, ఫిక్సింగ్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ ఈజ్ ఏ గుడ్ థింగ్. జెమీ డైమోన్, జేపీ మార్గాన్ చైర్మన్ అండ్ సిఇఓ, ఆయన చేసినటువంటి కామెంట్ని ఇక్కడ ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అదే క్రమంలో దీన్ని దృష్టిలో పెట్టుకునే బీ కూల్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అవుట్ వెల్, ద యుఎస్ఏ విల్ బి బిగ్గర్ అండ్ బెటర్ దాన్ ఎవర్ బిఫోర్ అనేటువంటి మాట చెప్పారు అమెరికన్స్కి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ టైమ్ టు బై ఇట్ డీజేటీ అంటే డొనాల్డ్ జే ట్రంప్. సో ఈ రెండు విషయాల్ని ట్రంప్ ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. అంటే 9వ తేదీ ఉదయం నుంచి దీనికి సంబంధించి సుంకాల విధింపు అంశం అమల్లోకి వస్తుందనేటువంటి సంకేతాలను చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఈ సంకేతాలు చూసిన తర్వాత అనేక దేశాల్లో 70కి పైగా దేశాలపైన ఈ సుంకాల విధింపు అమలవుతుంది అనేటువంటి అంచనాతోనే ట్రేడింగ్ మార్కెట్లు కూడా ఓపెన్ అయినాయి. ఆ క్రమంలో జరిగినటువంటి ఒక 4 గంటల ప్రహసనంలో అమెరికాలోని కొన్ని సంస్థల షేర్ల విలువ అమాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత 75 దేశాలపైన సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే వాయిదా వేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు, ఒక్క చైనా మినహా. ఆ క్రమంలో ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి కంపెనీల విలువ పెరిగిందా లేదా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ట్రూత్ సోషల్ అకౌంట్ అయితే, దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ట్రేడింగ్కి సంబంధించి ఇంటర్నేషనల్ మీడియా చెబుతున్నటువంటి మాట. డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ TMDG దీనికి సంబంధించి షేర్ల విలువ విశేషంగా పెరిగిందనేటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే $415 మిలియన్ ఈ సంస్థ లబ్ధి పొందినట్టుగా మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. సో ఆ 4 గంటల్లో విపరీతంగా ట్రేడింగ్ జరిగింది. ఇది చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మీడియా అకౌంట్స్, మీడియా రిపోర్ట్స్ చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమైంది. పెద్ద రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, గూగుల్లో చూసినా కానీ ఇది అర్థమైపోయేటువంటిది. చూడండి, ఒక 1 డేలో అంటే ఆ నిర్ణయాలు యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఒక 5 డేస్ రిపోర్ట్ ఒకసారి మనం విశ్లేషించి చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ కంపెనీ TMDGకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది. $18 బిలోలో నడిచినటువంటి మార్కెట్ అమాంతం 9వ తేదీ ఉదయం తర్వాత $21 దాకా వెళ్ళిపోయింది. $21కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే యూటర్న్ నిర్ణయం తీసుకున్నారో మళ్ళీ డౌన్ఫాల్ క్రమంగా స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే $415 మిలియన్ ఇక్కడ లబ్ధి పొందినట్టుగా చెప్తున్నారు. ఆ $415 మిలియన్ అంటే మన వాల్యుయేషన్లో చూస్తే దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు చిల్లర కనిపిస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. 3,000 US డాలర్స్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూస్తే కనుక 3,500 కోట్ల రూపాయలు. అంటే అంత రేంజ్లో మార్కెట్ వాల్యూని పెంచుకోవడంలో కేవలం ఒకే ఒక్క ట్వీట్ ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపించింది అనేది మార్కెట్ వర్గాలు చెప్తున్నటువంటి అంచనా. అదే క్రమంలో ఈ ట్వీట్ తర్వాత కొద్ది గంటలు అంటే 4 గంటల తర్వాత రివర్స్ డెసిషన్కి సంబంధించినటువంటి అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ అధికారులు కూడా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, ఒక్క చైనా మినహా మిగతా అన్ని దేశాలపైన ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇంకోటి, జాతీయ అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ ఒకసారి చూస్తే కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇన్సైడర్ ట్రేడింగ్ క్వశ్చన్ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్స్ ఫర్మ్ ఎర్న్డ్ $415 మిలియన్ ఇన్ ఏ సింగిల్ డే. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలానే AP ఏజెన్సీ ప్రెస్కి సంబంధించినటువంటి అసోసియేటెడ్ ప్రెస్కి సంబంధించినటువంటి డేటా చూస్తే ట్రంప్ ఆఫర్స్ బై టిప్ అంటే కొనమని ఆయన ఆ ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు, దానిలో మెన్షన్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా అవర్స్ బిఫోర్ టారిఫ్ పాజ్ అంటే ఆ టైంలో ఒక సంకేతం ఇచ్చారు. కొన్న తర్వాత
యూటర్న్ డెసిషన్ ప్రకటించారు. సో ఇది ఉద్దేశపూరితంగా జరిగింది. ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ట్రంప్స్ బై కాల్ నెట్స్ హ్యూజ్ రిటర్న్స్, ఇది కూడా సిఎన్బిసి రిపోర్టు. సో ఆల్మోస్ట్ అన్ని జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్నీ కూడా ఈ అంశాలని వరుసగా ప్రస్తావిస్తూ పెట్టాయి. నాస్డాక్ స్పెషల్గా డీజేటీ స్టాక్స్ అప్ 7% టుడే. ఒక్కరోజే 9వ తేదీ ఏప్రిల్ 9వ తేదీ ఒక్కరోజే 7% పైకి పెరిగినట్టుగా ఆదాయాన్ని సాధించినట్టుగా డీజేటీ షేర్స్ అంటే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి కంపెనీల షేర్ వాల్యూ పెరిగిందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజంగానే అమెరికా అధ్యక్షుడు అమెరికాని సమస్యల నుంచి బయటపడేసేటువంటి క్రమంలో తన సొంత సంస్థలు సొంత ఆస్తులు పెంచుకునేటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారా? ఆయన చేసినటువంటి ప్రకటనలు ట్వీట్ల సారాంశం ఇన్సైడర్ ట్రేడింగ్ని ప్రోత్సహించే విధంగా ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవడం ఒకవైపు, మరోవైపు డెమోక్రాట్స్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ని ప్రస్తావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం తనకు చెందినటువంటి కంపెనీలు, తన మిత్రుల కంపెనీలు లబ్ధి పొందే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలని డెమోక్రాట్స్ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అమెరికన్ సెనేట్లో డిస్కషన్ కోసం కూడా ఇనిషియేట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో నిరుద్యోగం పెరగడానికి, అలానే కొన్ని సంస్థల ఆస్తులు పెరగడానికి మాత్రమే డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్నారనేటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా మొత్తం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో డొనాల్డ్ ట్రంప్ డిఫెన్స్లో పడ్డారా, దీనిపైన ఎలాంటి వివరణ ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. అలానే ఈ ట్రేడింగ్కి సంబంధించినటువంటి సుంకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. కేవలం 90 రోజుల విరామం మాత్రమే ప్రకటించామనే క్లారిటీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. ఈ 90 రోజుల్లో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అలానే అమెరికాకు చెందినటువంటి సంస్థలు, చైనా ఇతర దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టినటువంటి సంస్థలు దిస్ ఈజ్ ద రైట్ టైం టు మూవ్ ఆన్ టు అమెరికా అనేటువంటి మెసేజ్ని చాలా స్ట్రాంగ్గా ట్రంప్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తామనేటువంటి హామీలు కూడా ఇస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని తిరిగి అమెరికాకి తీసుకొచ్చేటువంటి వ్యూహంలో భాగంగా ఈ చర్య జరుగుతోందని రిపబ్లికన్లు బలంగా వాదిస్తున్నారు. సో ఇందులో నిజాలు తేలాలంటే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని విపక్ష నేతలు మాత్రం ధ్వజమెత్తుతున్న పరిస్థితి అమెరికా రాజకీయాల్లో కనిపిస్తోంది.